హాయ్ హలో నమస్తే, మీకు స్వాగతం మన ఛానల్కి. ఈరోజు మనం రంగోలీ అందాన్ని మరింత సులభంగా చేసే ఒక అద్భుతమైన పద్ధతిని తెలుసుకోబోతున్నాం. ఈరోజు ప్రత్యేకంగా మన రంగోలీ నెట్ ఉపయోగించి ఈజీ డిజైన్స్ ఎలా చేయాలో చూడబోతున్నాం. ఇది జస్ట్ బిగినర్స్ కూడా చాలా సులభంగా సహాయపడుతుంది. అందరికీ దీపావళి, సంక్రాంతి లేదా ఏదైనా పండుగ సందర్భంగా రంగోలీ పెట్టడం అంటే చాలా ఇష్టం కదా. కానీ కొంతమందికి సరిగ్గా గీస్తామని చెప్పి చిన్న క్లిష్టం ఎదురవుతుంది. దానికి ఒక సింపుల్ సొల్యూషన్ ఈ రంగోలీ నెట్. మరి దానిని ఎలా వాడాలో చూసేద్దామా? ముందుగా రంగోలీ నెట్ అంటే ఏమిటి అనేది చూద్దాం. ఇది ఒక చిన్న ప్లాస్టిక్ లేదా మెష్ షీట్. దీనిలో చినుకుల్లా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఇవి సూటిగా ఆచూకీ ఇచ్చి మనకు పర్ఫెక్ట్ డిజైన్ తయారు చేయడానికి సహాయపడతాయి. దీనిని మార్కెట్లో లేదా ఆన్లైన్లో సులభంగా పొందవచ్చు. మీరు ఏ రంగులోనైనా రంగోలీ పౌడర్ ఉపయోగించవచ్చు. రంగోలీ నెట్కు కలర్ ఫ్లో కంట్రోల్ చేయడానికి చల్లగా పిండిని కలపాలి. సరే, మొదటిగా మనం సింపుల్ ఫ్లవర్ డిజైన్ తయారు చేద్దాం. దీనికి కావాల్సింది ఒక రంగోలీ నెట్, రంగోలీ పౌడర్ మరియు కొంచెం ఓపిక. ముందుగా ఈ నెట్ని నేల మీద సెట్ చేయండి. పౌడర్ని పట్టుకొని మెత్తగా చల్లుతూ నెట్ గుండా పాస్ చేయండి. నెట్ తొలగించగానే అద్భుతమైన డిజైన్ మీ ముందు ఉంటుంది. ఇది చూసి ఎంత ఈజీగా ఉందో అనిపిస్తుంది కదా. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ డిజైన్ చేద్దాం. సంక్రాంతి లేదా పెళ్లిళ్ల సమయంలో పీకాక్ లేదా పుష్పాల డిజైన్స్ పెట్టడం ఎలా ఉండబోతుందో చూద్దాం. నెట్ని కదిలించకుండా స్థిరంగా ఉంచండి. పౌడర్స్ ని, కలర్స్ ని ఒక్కొక్కటి చల్లడం ద్వారా డిఫరెంట్ షేడ్స్ యాడ్ చేయండి. ఈ డిజైన్స్ బిగినర్స్ కూడా చాలా సులభం. రంగోలీ నెట్ ఉపయోగించాక దానిని శుభ్రంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం. సోప్ వాటర్తో నెమ్మదిగా కడిగి నీటిని పూర్తిగా తుడవండి. పొడిగా ఉండేలా శుభ్రంగా నిల్వ చేయండి. తద్వారా అది ఎక్కువ రోజులు ఉపయోగపడుతుంది. రంగోలీ పెట్టేటప్పుడు కొన్ని కామన్ తప్పిదాలు జరుగుతాయి. పౌడర్ ఎక్కువగా వాడితే డిజైన్ స్పష్టంగా కనిపించదు. నెట్ కదిలితే డిజైన్ చెదిరిపోతుంది. మరి వీటిని ఎలా అధిగమించాలో నేర్చుకుందామా? ఇలా రంగోలీ నెట్తో కేవలం కొన్ని నిమిషాల్లోనే అద్భుతమైన డిజైన్స్ తయారు చేయవచ్చు. ఇది మీరు చేయడం ఎంత ఇంప్రెస్ చేస్తుందో కదా. మీరు కూడా ఇదే ట్రై చేసి మీ అనుభవాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ టెక్నిక్ షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. నమస్తే.